జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు స్టూడెంట్స్ కూడా జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ అయితే అవుతున్నారమ్మా. మరి జేఈ అడ్వాన్స్డ్ ఎందుకు చేయాలి మీ అందరికీ తెలుసు. మనము 23 ఐఐటీల్లో అడ్మిషన్ రావాలంటే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయాలి. మరి 23 ఐఐటీలతో పాటు ఐఐఎస్సి బెంగళూరులో కూడా దీంతో పాటు అడ్మిషన్ ఇస్తారు. ఇది జోసా కౌన్సిలింగ్లో పాటు మీ అందరికీ తెలిసిందే. ఇది 23+1 ఐఐఎస్సి బెంగళూరు, 23 ఐఐటి జోసా కౌన్సిలింగ్లో వస్తాయి. ఈ సంవత్సరం నుంచి మరి ఐఐఎస్సి బెంగళూరు కూడా వస్తుందని వీళ్ళ యొక్క అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. అదేవిధంగా జేఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే ఐఐఎస్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ త్రివేంద్రము, తర్వాత ఐఐపిఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ, మరి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, ఈ మూడిటిలో కూడా అడ్మిషన్స్ జేఈ అడ్వాన్స్ ద్వారానే ఇస్తారు. సరే, ఇది అలా ఉంటే మరి మన దగ్గర 23 ఐఐటీలు ఉన్నాయి. 23 ఐఐటీలు. ఈ 23 ఐఐటీల్లో అసలు టైర్ 1 ఐఐటీలు ఏంది, టైర్ 2 ఐఐటీలు ఏంది, టైర్ 3 ఐఐటీలు ఏందో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన దగ్గర 23 ఐఐటీలు ఉన్నాయి కదా. ఈ 23 ఐఐటీల్లో జనరల్గా టైర్ 1 అని 3 కేటగిరీలుగా విభజించారు. ఎందుకంటే ఈ టైర్ 1 ఎన్ఐటీలు అనేవి దాదాపు ఓల్డ్ ఎన్ఐటీస్. ఇవి జనరల్గా 2015 తర్వాత వచ్చిన ఎన్ఐటీస్. ఇవన్నీ 2008, 2009 ఆ ప్రాంతం 11, 12లో వచ్చిన ఎన్ఐటీస్. ఈ యొక్క పాత తరం ఎన్ఐటీ, ఇవి కొత్త తరం ఎన్ఐటీలు అని గుర్తుపెట్టుకోండి. మనకి దగ్గర 23 ఐఐటీల్లో ముందు ఐఐటి బాంబే, ఢిల్లీ, మెడ్రాస్, కాన్పూర్, ఖరగ్పూర్, రూర్కీ, ఐఐటి ఖరగ్పూర్, రూర్కీ, గౌహతి అంటే ఐఐటి హైదరాబాద్. మరి టైర్ 2లోకి వచ్చేసరికి ఇండోరు, బెనారస్, వారణాసి, తర్వాత ఐఐటి ధన్బాద్, భువనేశ్వర్, గాంధీనగర్, రోపార్, ఇవి టైర్. ఐఐటి గాంధీనగర్, రోపార్, పాట్నా, ఇవన్నీ కూడా టైర్ 2, ఇవి T1. అదేవిధంగా టైర్ 3 కాలేజెస్ ఐఐటి జోధ్పూర్ కానీ, ఐఐటి తిరుపతి, బెలాయి, గోవా, పాల్కాడు, ధార్వాడ్, ఇవన్నీ కూడా టైర్. తర్వాత ధార్వాడ్, జమ్మూ, ఇవన్నీ కూడా T1, T2, T3. మొత్తము 23 ఐఐటీలు ఉన్నాయి. మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి, మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మరి ఇక్కడ సీట్స్ అయితే అలొకేషన్ అయితే ఇవన్నీ కూడా మనకి T1, T2, టైర్ 3, 23 ఐఐటీలు. ఇవి అన్ని పాత తరం ఐఐటీలు అమ్మ గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్కు, పేరెంట్స్కు కొద్దిగా జనరల్ నాలెడ్జ్ రావాలని ఇది బేసిక్స్ అన్నమాట. బేసిక్స్ చెప్పడం జరుగుతుంది. మండి, జమ్మూ కానీ టైర్ 1, టైర్ 2, టైర్. ఇకపోతే మరి టైర్ 1 వీటిల్లో మనకి ఎగ్జామినేషన్ జేఈ అడ్వాన్స్ 360కి పెడతారు. దీనిలో ఒక 200 పైన మార్క్స్ వస్తే మీకు టైర్ 1లో, ఒక 150 నుంచి 200 మార్క్స్ వస్తే టైర్ 2లో, టైర్ 3లో ఒక 100 నుంచి 150 జనరల్ స్టూడెంట్స్కి. ఇవి జనరల్. ఇక కట్ ఆఫ్ అయితే వేరీ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కొద్దిగా మారే అవకాశం. ఇక్కడ మన దగ్గర ఐఐటి కట్ ఆఫ్ మొత్తం ఉందమ్మా, మొత్తం డేటా. మరి అందరూ కూడా 17వ తారీఖు ప్రిపేర్ అవుతున్నారు. మరి ఆల్ ది బెస్ట్, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ సంబంధించిన మరి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి, టైర్ 3, టైర్ 1 కట్ ఆఫ్స్ కూడా ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఇక్కడ చూడండి, మనం టైర్ 1, టైర్ 2 గురించి మాట్లాడుకున్నాం కదా. బాంబే, ఇవన్నీ కూడా టైర్ 1 స్టూడెంట్స్ ఇక్కడ చేరారు ఆల్రెడీ. ఇక్కడ 320 మార్కులు. ఆ ప్రాంతంలో వచ్చిన వాళ్ళందరూ బాంబే, ఢిల్లీ. ఇది జస్ట్ మనము ఓవరాల్గా ఐడియా. మనము మెతుకు ఒకటి ముట్టుకుంటే అన్నము ఉడికిందా లేదనేది ఒక రవ్వ ముట్టుకుంటే తెలిసింది. అలాగే మరి బాంబే, ఢిల్లీ, మెడ్రాస్ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా టైర్ 1 అమ్మ. కాన్పూర్, ఖరగ్పూర్, రూర్కీ, హైదరాబాదు, గౌహతి, ఇవన్నీ కూడా అప్ టు ఇక్కడికి గౌహతి వరకు కూడా టైర్ 1 కింద వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ సిఎస్సి, బిహెచ్యు, వారణాసి, ఇండోరు, గాంధీనగర్, రోపాలు, జోధ్పూరు, ఇవన్నీ వస్తాయి. తర్వాత ధన్బాద్, భువనేశ్వర్ టైర్ 2, తర్వాత తిరుపతి టైర్ 1, తిరుపతి టైర్ 1 కింద వస్తుంది. ఇది కూడా పాలకాడు, తిరుపతి టైర్ 3, పాలకాడు టైర్ 3, ఇవన్నీ కూడా జమ్మూ, ధార్వాడ్లో అయితే కొంచెం ప్లేస్మెంట్స్ కూడా లేవు. చూసి జారండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి బెలాయి, ఇవన్నీ కూడా చూడండి. మీకు సిఎస్సి రావాలంటే ఆల్మోస్ట్ మరి 753 మార్కులు జనరల్ స్టూడెంట్స్. మార్కులు కాదు, ర్యాంక్ అనమాట. నేను తర్వాత క్లియర్గా
మరి స్టూడెంట్స్ చెప్తాను ఎన్ని మార్క్స్ రావాలి కూడా. మరి 66 మార్కులు 320 ఇక్కడ ఓవరాల్గా ఈ కట్ ఆఫ్ వేరీ అవుతుంది మనకి. ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ కట్ ఆఫ్స్ అయితే మనకి 320 మార్కుల్లో 360 మార్కులు. మనకి P1 180 మార్కులు, P2 పేపర్ 2 వచ్చి 180 మార్కులు, 320 మినిమం మార్క్స్ అయితే ప్రతి సబ్జెక్ట్లో రావాల్సి ఉంటుంది. మరి స్టూడెంట్స్ ఈ విధంగా మనం మెంటర్షిప్ అయితే జాయిన్ అవుతారు. స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఎటువంటి ఫోర్సింగ్ లేదమ్మా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 2500 నాతో మాట్లాడాలన్నా, నా దగ్గర మెంటర్షిప్ తీసుకోవాలన్నా 2500 కట్టాలి. మీకు సీటు వస్తేనే 2500 కట్టండి. ఎస్ ఆర్ నో ముందు అడగండి, నాకు సీటు వచ్చిద్దా సార్. నో అంటే మీరు ఏం పే చేయొద్దు, ఎస్ అంటే అమౌంట్ పే చేయండి. అది గుర్తుపెట్టుకోండి. మరి నేనైతే గ్యారెంటీ ఇవ్వలేనమ్మా. మరి కొంతమంది స్టూడెంట్స్ బాండ్ పేపర్ మీద కూడా రాసి ఇవ్వండి అంటున్నారు. మీరు ఇచ్చే 2500కి బాండ్ పేపర్ కూడా రాదు నాకు. బాండ్ పేపరే 200 రూపాయలు పడిద్ది. నాకు మీ ఇంట్రెస్ట్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ మెంటర్షిప్, మరి ఐఐటీలో కానీ ఎన్ఐటీలో IIITలో సీటులు రావాలంటే మెంటర్షిప్ తీసుకోండి. లేదు పర్వాలేదు నాకు ఎక్కడైనా మరి వస్తే నాకు 2500 రూపాయలు నేను పే చేసుకోవడం నాకు ఇష్టం లేదు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి, నో ప్రాబ్లం. ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది యొక్క మరి సొసైటీలో. మరి నా దగ్గర నుంచి మరి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే, మరి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తే దానికి సంబంధించిన ఫీజు అయితే మరి డాక్టర్ ఫీజు లాగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఫీజు ఇవ్వకుండా ఉంటామో, ఏదైనా సర్వీస్ ఛార్జ్ అయితే ఉంటుంది మనకి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. మరి మరిన్ని డీటెయిల్స్ కోసం, ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.